వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. నమస్తే. ఈ మధ్య కాలంలో పెళ్ళైన కొన్ని నెలల్లోనే జస్ట్ 1 మంత్ 2 మంత్స్లోనే డైవోర్స్ కేసెస్ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. తొందరగా డైవోర్స్ తీసుకుంటూ ఉన్నారు. అంటే ఈ కేసెస్లలో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? 1-2 మంత్స్లోనే డైవోర్స్ వరకు ఎందుకు వెళ్తూ ఉన్నారు? ఈ 1-2 మంత్స్‌లో డైవోర్స్ ఎళ్ళడం అనేది ఏందంటే, ప్రధానంగా వీళ్ళకేందంటే, ఈ పెళ్లి జరిగే టైంలో ఇన్ఫర్మేషన్ ఏదైతే పాస్ చేసుకుంటారో, ఆ పాస్ చేసిన ఇన్ఫర్మేషను పెళ్లి తర్వాత అది అబద్ధం అని తెలుస్తది. ఓకే. ఇక అక్కడి నుంచి ఇక స్టార్ట్ అవుతుంది ఇంక ఆళ్ళకు. ఇక ఆ మోసం చేశారు, ఈ మోసం చేశారు, అది చెప్పారు, ఇది చెప్పారని ఒక నెగటివిటీ స్టార్ట్ అయిపోతది. అదేదో డెవలప్‌మెంట్ అయిపోయి డైవోర్స్ దాకా దారితీస్తది. అది. జస్ట్ 1-2 మంత్స్లోనే డిసైడ్ అయిపోతారు మొత్తం చాలా కంప్లీట్‌గా. చాలా పెరిగిపోయినాయి. ఇప్పుడు జరుగుతున్న పెళ్ళిళ్ళల్లో డైవోర్స్ రేషియో గనుక తీసుకుంటే, మనకు పెళ్ళైన 1-2 మంత్స్‌లో డైవోర్స్ అనే పదం వినిపిస్తున్నది. ఏది? భార్యాభర్తల మధ్యలో. అది. డైవోర్స్ అనే పదం 1-2 మంత్స్‌కే అది ఇంక్లూడ్ అయిపోతుంది వాళ్ళ డైలీ లైఫ్‌లో. అబ్బో! నీతో నేను కలిసి ఉండలేను, డైవోర్స్ ఇచ్చేయమని చెప్పేసి. ఆ! అంత ఈజీ అయిపోయింది డైవోర్స్ అంటే. డైవోర్స్ అనేది ఈజీ ఏం కాలేదు గానీ, ఆలోచన అనేది ఈజీ అయిపోయింది. నీతో నేను కలిసి ఉండలేను, నాకు డైవోర్స్ ఇవ్వు అనేది ఈ మధ్య కాలంలో ఏందంటే, అందరికీ అది బాగా అది అలవాటైపోయింది. వీళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తితోని కలిసి జీవించే క్రమంలో ఓపిక, సహనం ఉండాలనే విషయాన్ని మర్చిపోతున్నారు అందరూ. మర్చిపోయి ఏం చేస్తున్నారంటే, దాన్ని ఆ వ్యక్తితోని కలిసి ఉండడాన్ని ఒక నరకం లెక్క ఫీల్ అయిపోయి, ఇక దాని నుంచి చంపడమో, చచ్చిపోవడమో, లేకపోతే పారిపోవడమో, లేకపోతే డైవర్స్ తీసుకోవడం లాంటివి చేస్తున్నారు. దిస్ ద ప్రాబ్లం. కాబట్టి నేను ఎవరికైనా ఏం చెప్తా అంటే ఏంటంటే, ఇప్పుడున్న జనరేషన్లో ఎవరైనా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ కొద్దిగా టైం తీసుకోండి అంటున్నా. ఏ టైము? చూసినప్పటి నుంచి పెళ్లి జరిగే టైము. ద మ్యాక్సిమం యావరేజ్గా పెళ్లి జరిగేటివి చూస్తే 1-2 మంత్స్లోనే పెళ్లి జరుగుతుంది. రపక్కన చూసేస్తారు, ఓ చార్ట్ వేస్తారు, అమ్మాయి ఎట్లుంది, అబ్బాయి ఎట్లుండో, ఇలా జీతం ఎంత, ఆడితే ఎట్లుండో ఒక పట్టుకేసుకొని టిక్కులు కొట్టేసుకొని మాకు నచ్చింది అంటారు, కథం అయిపోయింది. కానీ వాళ్ళిద్దరు కలిసి జీవించే క్రమంలో వాళ్ళకి అసలు ఆ జీవించే పరిస్థితులు ఉన్నాయా లేవా, వీళ్ళిద్దరు కలిసి జీవించగలుగుతారా లేదా అనేది ఎవరు అనలైజ్ చేయలేకపోతున్నారు. చేయలేకపోయి అది ఏది పడుతుంది అవసరాల కోసం, వాటి కోసం, వీటి కోసం చాలా వరకు పెళ్ళిళ్ళు అమ్మాయిలు దొరకటం లేదనో, అబ్బాయిలు దొరకటం లేదనో, లేకపోతే ఈ ముహూర్తం పోతే రాదనో, లేకపోతే ఇప్పుడు తప్పితే ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు పెళ్లి చేయలేమనో. మన భారతదేశంలో పెళ్ళిళ్ళు జరగడానికి ఇవన్నీ అర్హతలు తెలుసా నీకు? ఇవన్నీ అర్హతలు, ఇవన్నీ ఏజ్ అయిపోయిందనే. ఓకే, ఇంట్లో ఎవరో చనిపోయారు, 1 ఇయర్ లోపు పెళ్లి చేయాలనో, అమ్మో ఇప్పుడు ఫారిన్ నుంచి వచ్చేస్తాడు, 2 రోజులు వెళ్ళిపోతాడు, ఇమీడియట్లీ పెళ్లి చేయాలనో, ఇవన్నీ అర్హతలు మన భారతదేశంలో. లేకపోతే వచ్చే సంవత్సరం ముహూర్తాలు లేవు, ఇప్పుడు రపక్కన పెళ్లి చేసేయాలనో, లేకపోతే ఇంట్లో ముసలు ఉంటే వాళ్ళు చచ్చిపోతున్నారు, చచ్చిపోయేలోపు పెళ్లి చేయాలనో. అర్థమైందా? ఇవన్నీ మన భారతదేశంలో పెళ్లి చేసుకోవడానికి చిత్ర పద్ధతులు ఉంటాయి. ఈ అమ్మాయిలు దొరుకుతాను లేదనో, అబ్బాయిలు దొరుకుతాను లేదనో, ఇంకెవరిని చూస్తాను లేదనో. అసలు వివాహం అనేది ఎందుకు చేయాలి? వివాహం అనేది ఎప్పుడైనా కూడా ఒక పెళ్లి చేయాలి అంటే వాళ్ళిద్దరికి మైండ్ సెట్ కుదురుతుందా, కుదరదా, వీళ్ళిద్దరు కలిసి ఒక ఇంటి కింద నివసించగలుగుతారా, నివసించలేరా, లాంగ్ టర్మ్ అనేది చూడాలా. ఇవి అర్హతలు. ఇక మనోళ్ళు చెప్పేది ఏంటంటే, బాబా ఇక అసలు నాకు ఇప్పటికీ నా జీవితం మొత్తంలో నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంటుంది. అది ఇప్పటికీ కాదు, అది ఎప్పటికీ అర్థం కాదు అనుకున్నాక. అది పెళ్ళిళ్ళు చూసి జాతకాలు చేస్తారు. జాతకాలు చూపించి పెళ్లిళ్ళు చేస్తారు. అదే, అవును, జాతకాలు చూపించి పెళ్లిళ్ళు చేస్తారు. అంటే నా వర్షన్ ఏంటంటే, వీళ్ళిద్దరికి జాతకాలు కుదిరితేనే పెళ్లి చేయాలి అనేది ఒక సాంప్రదాయం అది మన దగ్గర. అది ఎందుకు పెట్టినో నాకైతే నిజంగా తెలియదు. మరి జాతకాలన్నీ కుదిరిన తర్వాతనే పెళ్లిళ్ళు చేస్తారు కదా. మరి జాతకాలన్నీ కుదిరిన తర్వాతనే పెళ్లిళ్ళు చేసినప్పుడు మరి వాళ్ళు కలిసి ఉండాలి కదా. వాళ్ళు కలిసి ఉండడానికే నువ్వు కదా జాతకాలు చూస్తున్నావు. మరి జాతకాలు చూసి వాళ్ళిద్దరు కలిసి ఉంటారు, ఆ రాశి ఈ రాశి ఇది అని ఏదో క్యాలిక్యులేషన్ చేసి పెళ్లి చేస్తారు కదా. మరి ఎందుకు పెటాకులు అవుతున్నాయి? కలవాల్సింది జాతకాలు కాదు, మైండ్ సెట్స్. పూర్వకాలంలో అంటే టెక్నాలజీ లేదు. టెక్నాలజీ లేనప్పుడు ఎక్కడున్నాడు అక్కడ బతికేసిండు, ఈ ప్రపంచం గురించి తెలియకపోతుండే. అర్థమైందా? అవును. సో ఇదే నా జీవితం అనుకొని వాళ్ళు ఒక భ్రమలో బతికేస్తుండే. ఇప్పుడు పెరిగిన టెక్నాలజీకి ఎవరు ఒక దగ్గర ఉండలేకపోతున్నారు. అవును, ఉండలేకపోతున్నారు. ఓపిక లేదు, సహనం లేదు. ఇన్ఫర్మేషన్ అయితే ఇట్లా సెకండ్స్లో
ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా కూడా ఇన్ఫర్మేషన్ సెకండ్స్లో పాకిపోతున్నది. కెన్ యూ బిలీవ్ ఇట్? ఇక్కడ కూర్చొని మనం అమెరికాకు ఒక సెకండ్లో కాల్ చేసేస్తాం ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తానికి. సో అటువంటి ప్రపంచంలో ఉన్నప్పుడు అది ఇన్ఫర్మేషన్ అనేది రకరకాల సోర్సెస్లో రకరకాలు తిరిగి జీవితాన్ని నాశనం చేస్తున్న విషయం ఎవరు గమనిస్తాను లేరు. సో ఎవరైనా సరే నేను ఏం చెప్తా అంటే ఏంటంటే పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంది, వీళ్ళిద్దరికి సెట్ అయిద్దా సెట్ కాదా, వీళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంది, కుటుంబ పరిస్థితులు ఎట్లున్నాయి, ఇవి ఆలోచించాలి ఫస్ట్. రెండోది ఏముంటుంది, మనకు అందరు అడుగుతారు నా దగ్గరకు వచ్చి, మనది ఒక మంచి జోక్ ఉంది. ఒకటి జోక్ అంటే అది నా ఎత్తైతే జరిగిందే. ఒక అబ్బాయి పెళ్ళిగాని అబ్బాయి నా దగ్గరకు వచ్చిండు. ఆయన ఏజ్ 35 years ఏమో ఉంటాయి. ఆయన నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు, ఈ పెళ్ళిళ్ళ గురించి మీరు యూత్కి ఇచ్చే సందేశం ఏంటి సార్ అని చెప్పేసి. అసలు యూత్ పెళ్ళిళ్ళు చేసుకునే ఏజ్లో ఉన్నారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు 30 ఎబో. ఓకే, ఇక వాళ్ళందరినీ యూత్ అని ఎట్లా అంటే నేను 30 ఎబో యూత్కి 30 ఎబో ఉన్న యూత్కి నీ ఇచ్చే సందేశం ఏముంటుంది? వాళ్ళు ఆల్రెడీ యూత్ అనే స్టేజ్ దాటి పెద్ద వాళ్ళకి ఇచ్చే సందేశం ఉంటుంది. ఇంకా నన్ను పట్టుకొని యూత్కి నేర్చే సందేశం ఏంది పిల్లల గురించి అంటే నేను ఏం చెప్తాను? నేను 30+ వాళ్ళందరూ హర్ట్ అవుతారు. కానీ అరే ఇప్పుడు నేను అందరికి చెప్పేది ఒకటే, మన పెద్దవాళ్ళు ఏం చెప్పిందంటే వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు గడిపిన తర్వాత ఒక పదాన్ని ఒక విషయాన్ని కనిపెట్టి జనాల మీదకి వదిలేళ్ళు. ఏందది? ఏ ఏజ్లో జరగాల్సిన ముచ్చట ఆ ఏజ్లో జరగాలి అన్నారు. వాళ్ళ జీవితాలని కొన్ని కోట్ల మంది జీవితాలు చూసిన తర్వాత చెప్పారు. పెళ్ళి అనేది 20s జరగాల. ఏది ఏ రోజున ఏం తేడా ఇవ్వడం. నాకు అదే చెప్తున్నా కదా. నేను మీకు మీ అందరికి చెప్పేది, నాకు మీరు అందరు చెప్పేది నాకు అసలు ఎప్పటికీ కొన్ని విషయాలు ఎప్పటికీ అర్థం కావు. నాకు అవి నిజంగా అర్థం కావు. ఇప్పుడు పెళ్లి విషయానికే వచ్చినాం అనుకుందాం. సపోజ్ ఒక ఇంట్లో పెళ్లి జరిగితే ఏం తేడా వస్తుంది? ఒక అమ్మాయి మీ ఇంటికి వస్తుంది, మీ చుట్టం వచ్చి 2 రోజులు ఉంటే, ఒక నెల రోజులు ఉంటుంచుకోరా? మరి ఏం తేడా వస్తుంది? ఒక వదనంగా ఒక మనిషి రావటం వల్ల, నీ ఇంటికి ఒక మనిషి రావటం వల్ల నీకు తోడు దొరుకుతుంది, మాట్లాడుకోవడానికి కూడా దొరుకుతుంది, పని చేసుకోవడానికి దొరుకుతుంది కదా. ఏం తేడా వస్తుంది అంటున్నా నేను. ఒక అమ్మాయి మీ ఇంటికి రావటం వల్ల ఏం తేడా వస్తుంది? నువ్వు పెట్టుకునే బియ్యంలో ఒక గ్లాస్ బియ్యం ఎక్కువ పెట్టుకుంటావు, మా అంటే 2 జతల బట్టలు కొంటావు, మిగతా అంతా అమ్మాయి అక్కడనే ఎక్కడన్నా చేయాల్సిన పనే కదా. మరి ఎందుకు డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి వీళ్ళందరి మధ్యలో ఒక్క మనిషితోనే? అది నేను అదే చెప్తున్నా కదా, దాన్ని చూడాల్సిన విధానంలో చూడటం లేదు. అర్థమైందా? పెళ్ళి అనేది ఏ ఏజ్లో చేయాలో ఆ ఏజ్లో చేయాలా. ఆ ఏజ్ దాటిన తర్వాత దాని రిక్వైర్మెంట్ ఏముంటుంది? ఇంకా ఇప్పుడు ఇద్దరు రిక్వైర్మెంట్ ఏముంటుంది ఇంకా దాంట్లో? ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ప్రతి దానికి. ఏదైనా ఎక్స్పైరీ డేట్లో వాడితేనే మందు పని చేస్తుంది. ఎక్స్పైరీ డేట్ వాడిన తర్వాత ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. పెళ్ళి కూడా అంతే. నీ ఎంగేజ్లో చేస్తేనే వాళ్ళిద్దరి మధ్యలో బంధం అనేది గట్టి పడుతుంది. ఇప్పటికీ కొంతమంది మార్వాడీస్ వాళ్ళు ఉన్నారనుకోండి, చాలా ఎంగేజ్ లో చేస్తారు. మరి వాళ్ళ దాంట్లో డైవర్స్ తక్కువ ఉంటాయి. అవును, చాలా తక్కువ ఉంటాయి. అవును. నేను చెప్తున్నా కదా, ఎంగేజ్లో ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి డైవర్స్ రేషియో తక్కువ ఉంటుంది. అట్లా కాబట్టి నేను ఏమంటా అంటే పెళ్ళి అనేది ఎంగేజ్లో చేసుకోవాలా. ఇంకొక డౌట్ అండి నాకు, ఇంతకు ముందంటే భర్త పైన ఆధారపడి పడేవాళ్ళు కాబట్టి తొందరగా అమ్మాయికి పెళ్లి చేసి పంపించేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా డిపెండ్ అయ్యే పరిస్థితి లేదు కదా. అండ్ ఇద్దరు జాబ్ చేయాలి, వాళ్ళని నమ్మలేము. ఒకవేళ వాళ్ళ పైన డిపెండ్ అవ్వాలి అని అనుకుంటే పార్ట్నర్ పైన. సో ఏ రేషియో ప్రకారం మీరు ఇప్పుడు తొందరగా పెళ్లి చేయాలి అని అంటారు చెప్పండి? అదే ఇప్పుడు నేను అదే చెప్తున్నా కదా, ఇద్దరు వ్యక్తులు జాబ్ చేయాలి అనే రూల్ ఏం లేదు. వాళ్ళు కోరుకుంటున్నారు. ఇప్పుడు మనకు సమాజం పెరిగింది కాబట్టి సమాజంతో పాటు మనకు అమ్మాయిలు కూడా సమానంగా చదువుకుంటున్నారు. ఆ వివక్షత లేదు. ఇంతకుముందు మన సమాజంలో ఏముంటుంది, అమ్మాయి అంటే మనకు పుట్టగానే ఏదో చదివించి చదువులు చదివించి వాళ్ళని ఏదో మమ అనిపించేసి ఆ పక్కనే అనుకోవచ్చు అంటగట్టి వానికి సేవ చేసుకోపో అంటుండే. అక్కడి నుంచి సమాజం ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు అమ్మాయిలు కూడా మగవాళ్ళకి సమానంగా చదువుకొని వాళ్ళతో పాటు జాబులు చేస్తూ వాళ్ళతో పాటు సంపాదిస్తూ ఈక్వాలిటీ వచ్చేసింది. సో వాళ్ళు జాబులు చేసుకోరా అనేది వాళ్ళ పర్సనల్ చాయిస్.
అంటే ఇప్పుడు పెళ్లి చేసుకొని జాబులు చేసుకొని సక్సెస్ఫుల్గా అయిన వాళ్ళు ఎవరు లేరా? ఇంతకుముందు మనం మాట్లాడినట్టు మనం ఎన్ని చెప్పినా కూడా కాపురాల్లో 3 సమస్యలు వస్తాయి. బిహేవియరల్ ఇష్యూస్, ఫైనాన్షియల్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్, అంతే. ఇంత మించి రావు. నువ్వు జాబ్ చేసినా జాబ్ చేయకుండా గనిగివే ఉంటాయి. ఇప్పుడు జాబ్ చేసే అమ్మాయి ఉంది అనుకో, మన సమాజం ఏం ఫీల్ అవుతుంది? అమ్మాయి జాబ్ చేస్తుంది మొత్తం నాకు తెచ్చిస్తుంది ఫీల్ అవుతారు, పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమవుతుంది? ఉల్టా అవుతుంది. ఆమె ఇయ్యదు. ఆమె ఏమంటుంది, అరే నేను తెల్లవాళ్ళు కష్టపడి నాన్న అది చేసి మా నాన్న చదివిండు నన్ను, లేకపోతే నాకు ఎడ్యుకేషన్ లోన్ ఉంది, లేదా మా నాన్న అమ్మిండు, లేదా నా తర్వాత నా చెల్లికి పెళ్లి చేయాలా, లేకపోతే నా చెల్లిని చదివించాలా, మా నాన్న మా తమ్ముని చదివించాలా. ఆమెకు ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్ అంటే ఒక మగవాళ్ళకి ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో అప్పుడు ఇప్పుడు ఆడవాళ్ళు కూడా తీసుకుంటున్నారు. అర్థమైందా? ఇప్పుడు ఒక తల్లిదండ్రి ఉన్నారు, ఒక అమ్మాయిని చదివిస్తారు. చదివించాలంటే ఉంటేనే కాదు కదా, వాళ్ళు అప్పు చేసో వాళ్ళ జీవితాంతం కష్టపడో ఏదో ఒకటి సంపాదిస్తారు కదా, ఆమెను చదివిస్తారు కదా. చదివించిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏముంటుంది? ఆ ఇంట్లో ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఇప్పుడు ఒక కుటుంబం ఒక అమ్మాయిని చదివించింది అనుకో, అప్పులను ఉండొచ్చు, ఎడ్యుకేషన్ లోన్ అని ఉండొచ్చు, వాళ్ళ దగ్గర సేవింగ్స్ లేకపోవచ్చు. అప్పుడు ఆర్థికంగా ఎవరు సాయం చేయాలా? అమ్మాయి ఎంతో కొంత సాయం చేయాలి కదా తల్లిదండ్రులకి. ఎడ్యుకేషన్ లోన్ ఉంటే తీర్చడము, అప్పులు ఉంటే తీర్చడము, లేకపోతే వాళ్ళకి సేవింగ్స్ లేకపోతే కొద్దిగా సేవింగ్స్ ఏర్పరచడము, లేకపోతే వాళ్ళు బతకడానికి ఇవ్వడము, ఇవి చేయాలి కదా. ఇవి ఎవరు అర్థం చేసుకుంటారు? యాక్సెప్ట్ చేయరు కదా. మరి అదే అంటున్నా, దానివల్లనే సమస్య. ఆ పెళ్లి చేసుకునేటప్పుడు దీన్ని అర్థం చేసుకోగలిగితే, ఓహో నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, నీ జీతం ఇంత కదా, మరి ఆ జీతానికి సంబంధించింది నువ్వు పెళ్లికి ముందే మాట్లాడుకోగలిగితే అక్కడనే తేలిపోతుంది ఉండాలన్నా కూడా వీకాలన్నా అనేది. ఎవరు మనసులో ఏమనుకుంటారు, ముందైతే పెళ్లి కానీ జీతం అంతా గుంజుకుంటాను ఏడనుకుంటాడు, ఆ ముందైతే పెళ్లి కానీ తర్వాత నేను కన్విన్స్ చేసుకుంటాను ఆమె అనుకుంటుంది. ఆ రెండు ఆ మిస్అండర్స్టాండింగ్సే ఆడ వస్తాయి నీకు. ముందైతే పెళ్లి కానీ వెళ్ళి తర్వాత ఎంతో కొంత ఇంట్లో పడేసి మిగతా అంతా మా ఇంటికి పంపిస్తాను ఆమె అనుకుంటుంది. సో అక్కడ ప్రాబ్లం అవుతుంది వర్కింగ్ ఉమెన్ దగ్గర. దాన్ని నువ్వు పెళ్లికి ముందే నీకు ఏం అప్పులు ఉన్నాయి, నీ అసలు నీ జీతం ఏం చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు సేవింగ్ చేసుకుంటావా, ఏం చేయాలనేది ముందు పెళ్లికి ముందే మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇప్పటికీ కూడా పాతకాలపు ఆలోచనలు అనుకోవద్దా? ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వచ్చినాక డబ్బులన్నీ నాకే ఇవ్వాలి, అన్నీ చెప్పాలి అన్నట్టుగా వీళ్ళు అది ఎక్స్పెక్ట్ చేయడం కదా. సో ఎందుకు ఇంకా ఆ ఫీల్ ఉండడం వల్లే కదా ఇంట్లో ఇప్పుడు సమాజంలో మార్పు అనేది ఒక రోజులు రాదు కదా. ఇప్పుడు మనం కొన్ని వేల దశాబ్దాల శతాబ్దాల నుంచి సమాజం మారుతూ ఉంటుంది, అది దాని స్ట్రక్చర్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి అమ్మాయిలు పనిచేయడం అనేది నాకు తెలిసినంత వరకు ఒక 15-20 సంవత్సరాలు స్టార్ట్ అయినట్టుంది భారీగా. అంతకుముందు ఉన్నా కూడా ఒక 20 సంవత్సరాల నుంచి విపరీతంగా జాబులకు రావటము, వీళ్ళు ట్రావెలింగ్ చేయడం ఇదంతా ఎక్కువ ఉంది. ఓకే, సో అది ఇంకో 20 సంవత్సరాలు పడుతుందేమో ఇదంతా అర్థం చేసుకోవడానికి. నీకు నాకు 20 సంవత్సరాలు పెద్ద, కానీ కాలగమనంలో 20 సంవత్సరాలు ఏముంటది? నన్నెందుకు కలుపుతారు మరి కాబట్టి మరి మహిళా హక్కుల మీద నువ్వే కదా విపరీతంగా పోరాడుతున్నావు నాతో. కాబట్టి ద సొసైటీ మే విల్ చేంజ్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, రైట్.